హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వీడియోతో వచ్చేసాను. అదేంటంటే నేను మా ఫ్యామిలీతో కలిసి విలేజ్ వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం అంటే మా పాపకు పుట్టెంటుకలు తీయాలి. సో అందరం ఫ్యామిలీతో కలిసి మా విలేజ్కి వెళ్తున్నాము. స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం అండ్ మా ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఫైనల్లీ మా ఊరికి వచ్చేసాం. అదే ఇచ్చాపురం. ఇచ్చాపురం నుంచి ఎవరైనా ఉంటే నాకు కమెంట్లో హాయ్ పెట్టండి. సో నేను కూడా ఇదే ఫస్ట్ టైం రావడం మా ఊరికి. సో నాతో పాటు మీరు మా ఊరు చూడండి ఎలా ఉందో, తర్వాత నాకు కమెంట్లో పింక్ చేయండి. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాం. ఇదే మా ఇల్లు. ఏంటి ముగ్గేస్తుంది అనుకుంటున్నారా? అదేం లేదండి, రేపు మా ఇంట్లో పూజ చేసి పాపకు పుట్టెంటుకలు తీయాలి. అందుకనే ఇక్కడ మేము ముందు రోజే ఇల్లు అన్నీ క్లీన్ చేసేసి పెట్టేసుకుంటున్నాం. ఎందుకంటే మార్నింగ్ పూజ చేసేయాలి కాబట్టి. సో అందుకనే మార్నింగ్ అయితే లేచాము, ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకా పూజకి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసేస్తాను నేను. మా అత్తయ్య గారు పూజ చేసేస్తారు. ఇంకా నెక్స్ట్ పూజ అయిపోయాక మా పాపకు పుట్టెంటుకలు తీయడం స్టార్ట్ చేస్తాము. సో పూజకి అన్నీ ఏమేమి కావాలో అన్నీ రెడీ చేస్తున్నాను నేను. అండ్ ఇది మే నెల కాబట్టి మేమైతే మామిడి పళ్ళు అవన్నీ దేవుడికి చెల్లిస్తాము. అందుకనే అవన్నీ కూడా రెడీ చేస్తున్నాము. ఇంకా పూజకి మా అత్తయ్య ఏమేమి కావాలో అన్నీ చూసుకుంటున్నారు. తను పూజ చేసేస్తారు. తర్వాత మా పాపకు పుట్టెంటుకలు తీస్తాం. సో పూజ అయితే మా అత్తయ్య గారు మామయ్య గారు చేశారు. పూజ ఆల్మోస్ట్ డన్. పూజ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంకా మా పాపకు పుట్టెంటుకలు తీయడమే ఉంది. సో దాని గురించి రెడీ చేస్తున్నాము. ఇంకా పుట్టెంటుకలు కూడా తీసేయడం అయిపోతుంది. పాప అయితే చాలా ఏడ్చింది. నేను ఫుల్ వీడియో తీయలేదు, ఎందుకంటే తను ఏడుస్తుంటే నాకు ఆ వీడియో తీయాలనిపించలేదు. సో గుండు తీర్చాక తనకి మంచిగా చందనం రాశాను చల్లగా ఉండడానికి. ఇంట్లో పూజ అంతా అయిపోయాక మేము ఇంకా గుడికి స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే మా పాపకి రుద్రాభిషేకం చేపించాలి అని టెంపుల్కి వెళ్తున్నాము. అలాగే ఊర్లో టెంపుల్కి కూడా వెళ్ళి దండం పెట్టుకోవాలి కాబట్టి రెండు చేయాలని వెళ్తున్నాము. మా పాపకి రుద్రాభిషేకం కూడా చేపించేస్తున్నాము అలానే అక్కడే.
ఇంట్లో పూజ, మా పాప పుట్టెంటికలు తీయడం, గుడిలో రుద్రాభిషేకం అన్నీ మంచిగా అయిపోయాయి. మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది. ఇక నెక్స్ట్ అయితే మా రిలేటివ్ ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి అందరూ ఇన్వైట్ చేశారు. అందరూ ఇంటికి వెళ్ళాలి, లేదంటే చాలా ఫీల్ అవుతారు. సో ఫస్ట్ అయితే బూరగాం వెళ్ళాము మా అన్నయ్య వాళ్ళ ఇంటికి. నెక్స్ట్ సోంపేట, నర్సాపురం ఇలా అన్ని ఊర్లు తిరిగేసాము. అదంతా వీడియో కంటిన్యూగా వస్తుంది, మీరు చూడండి. నేను ఎక్కువ వీడియోస్ తీయలేదు, ఎందుకంటే రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వీడియో తీయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో బూరగాం వెళ్ళాం ఫస్ట్. అక్కడ ఈవినింగ్ బోర్ కొడుతుందని దగ్గరలో బీచ్ ఉంటే బారువా బీచ్ అని, సో ఫ్యామిలీ అందరం కలిసి మళ్ళీ బీచ్కి వెళ్ళాము. సమ్మర్ కాబట్టి పిల్లలకి చాలా బాగుంటుంది బీచ్. సో తీసుకెళ్ళాం వాళ్ళని. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. పాప కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది బీచ్లో. బీచ్ అయిపోయాక మిగిలిన రిలేటివ్స్ అందరింటికి వెళ్ళి కలిసి వచ్చేసాం. అండ్ ఈరోజే మా లాస్ట్ డే ఊర్లో, అందుకే ఊర్లో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాము. రేపు వచ్చేసి మేము హైదరాబాద్ స్టార్ట్ అయిపోతాం అన్నమాట. సో ఇదేనండి నా వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎక్కువ టైం లేకపోవడం వల్ల నేను ఎక్కువగా తీయలేకపోయాను, బట్ నెక్స్ట్ టైం మాత్రం మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. So thank you so much for watching my videos. Please subscribe to my YouTube channel and keep supporting me. Thank you. Bye bye.